ఆకలి తీరని ఆశాపిశాచిని, నమ్మినా నిను మృంగిపోయేనురా. ఆశకు దాసుడు అందరికీ దాసుడే, ఆశ లేనివాడే మహనీయుడురా. మనందరిలోనూ ఒక ఆశా పిశాచి ఉంటుందట. దానికి మనం లొంగిపోతే మన జీవితాలే నాశనం. కానీ అదే దాన్ని మనం జయించగలిగితే మనమే మహనీయులమవుతాం. సరే, ఈ కోరికను అంత భయంకరమైన పిశాచితో ఎందుకు పోల్చారు? ఎందుకంటే దానికి ఎంత ఇచ్చినా సరే అస్సలు తృప్తి అనేది ఉండదు. దాని ఆకలికి అంతే ఉండదన్నమాట. చాలు అనే పదం దానికి తెలియనే తెలియదు. ఒకవేళ దీనికి బానిసైపోతే ఏమవుతుంది? మనం కేవలం ఆశకే కాదు, అందరికీ దాసులమైపోతాం. కాలం గడిచే కొద్దీ ఈ చిన్న ఆశే దురాశగా మారిపోయి చివరికి మనల్నే మింగేస్తోంది. మరి దీన్నుంచి బయటపడి గొప్పవాళ్లుగా ఎలా మారాలి? ఇక్కడే ఉంది అసలు విషయం. గొప్పతనం అనేది ఏదో సాధించడంలో కాదు, మన అంతులేని కోరికలను వదులుకోవడంలోనే ఉంది. అందుకే అంటారు, ఆశ లేనివాడే నిజమైన మహాత్ముడని. అంతిమంగా కోరికను గెలవడం మన స్వేచ్ఛకే కాదు, మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి వేసే మొదటి అతి ముఖ్యమైన అడుగు.